ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో బిగ్ ట్విస్ట్. కౌన్సిలర్ మురళి మిస్సింగ్ అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఇండిపెండెంట్ గా కౌన్సిలర్ అయిన మురళి బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నారు. గతంలో కూడా కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్ తో చైర్మన్ ఎన్నిక ఆగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో బిగ్ ట్విస్ట్. కౌన్సిలర్ మురళి మిస్సింగ్ అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఇండిపెండెంట్ కౌన్సిలర్ అయిన మురళి బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నారు. గతంలో కూడా కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్ తో చైర్మన్ ఎన్నిక ఆగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కౌన్సిలర్ మురళి మిస్సింగ్ అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఇండిపెండెంట్ గా కౌన్సిలర్ అయిన మురళి బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నారు. గతంలో కూడా కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్ తో చైర్మన్ ఎన్నిక ఆగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కౌన్సిలర్ మురళి మిస్సింగ్ అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఇండిపెండెంట్ గా కౌన్సిలర్ అయిన మురళి బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నారు. గతంలో కూడా కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్ తో చైర్మన్ ఎన్నిక ఆగింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి మరి కాసేపట్లోనే 11 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గెలిచిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మొదటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం 12:30 గంటల సమయంలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. చైర్మన్ ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ కి సంబంధించి చూసినట్లయితే మున్సిపల్ పరిధిలో దాదాపుగా 144 సెక్షన్ విధించడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా 144 సెక్షన్ విధిస్తున్నట్టుగా పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం మున్సిపల్ కి సంబంధించి చూసుకున్నట్లయితే 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులో 13 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలుపొందడం జరిగింది. 8 వార్డుల్లో కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లు గెలుపొందారు. 2 బీజేపీ కౌన్సిలర్లు గెలుపొందారు. 1 ఇండిపెండెంట్ గా గెలుపొందడం జరిగింది. 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సంబంధించి ఒక అభ్యర్థి ఒక కౌన్సిలర్ గతంలో ఆకుల యాదగిరి యాదగిరిని కిడ్నాప్ చేశారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు చూస్తున్నట్లయితే ఇండిపెండెంట్ అభ్యర్థి మురళికి సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మళ్ళీ ఈ రోజు యాదగిరికి సంబంధించి ఆకుల యాదగిరి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆకుల యాదగిరి కూడా మరొకసారి ఎన్నికల అధికారిని కలిసి తనకు కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. చైర్మన్ ఎన్నికకు సంబంధించి మరికొంత సమయం కేటాయిస్తే తాను కౌన్సిలర్లతో మాట్లాడి తన అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను, తానే మున్సిపల్ చైర్మన్ గా గెలుపొందేందుకు అవకాశాలున్నాయి, కౌన్సిలర్లు అందరూ కూడా తనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారిని ఆకుల యాదగిరి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఎక్స్ అఫీషియో కూడా ఓటు నమోదు చేసుకున్నారు. తను కూడా ఇక్కడ ఓటు వేసే అవకాశం అయితే ఉంది. గతంలో
రెండు సార్లు నిర్వహించిన సందర్భంలో కూడా ఎమ్మెల్యే అయితే రాలేదు. ఈసారి ఈ ఎన్నికకు వస్తారా రాదా అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మున్సిపల్ కి సంబంధించి ఇబ్రహీంపట్నం మున్సిపల్ కి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ గా నియమించారో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ తను కూడా గతమే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం ఏదైతే చూసినా పోలీస్ మయం అయితే కనిపిస్తుంది. సుమారు 400 నుంచి 500 వరకు కూడా ఇక్కడ పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు జరగబోతుంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మున్సిపాలిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంత అదుపులో ఫోర్స్ వరకు ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అందు 163 BNSS 144 IPC ఇక్కడ అమలు చేయడం జరిగింది. ఎవరు కూడా సివిలియన్స్ ఏరియాలో ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మనం 144 IPC అండ్ 163 BNS సెషన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓన్లీ కౌన్సిలర్స్ మాత్రమే ఇక్కడికి లోపలికి ఎక్సైజ్ ఎవరైతే ఓట్ ఎక్సైజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి అలౌ ఉంటుంది. సో ఫోర్స్ అంతా కూడా మనం అన్ని ప్లేసెస్లో కంప్లీట్గా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఆఫీసు పరిసరాల్లో ఎవరు కూడా సివిలియన్స్ మనకు ఈ ఏరియాలో ఉండేదానికి లేదు. ఓన్లీ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ మాత్రమే ఈ ప్రదేశంలో ఉంటారండి. సార్, లాస్ట్ టైం లోపల కౌన్సిల్ హాల్లో కూడా గొడవలు జరిగాయి. కౌన్సిలర్లు ఒకరి మీద ఒకరు బల్లాలు విసిరి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లోపల పరిస్థితి అదుపు తప్పితే ఏంటి? లోపల పరిస్థితి అదుపు తప్పే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే అక్కడ పోలీస్ ఉన్నారు అండ్ అబ్జర్వర్స్ ఉంటారు అండ్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం మనము పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు మామూలుగా లోపల అరుచుకోవడం అది ఉంటుంది. బట్ అది కూడా మనకు ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ ది అబ్జర్వర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ విల్ కంట్రోల్ ద సిచ్యువేషన్. సార్, అంటే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి పోలీసులు ఒకపక్షంగా వ్యవహరిస్తున్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ మీద మీ సమాధానం? అది దట్స్ కంప్లీట్లీ బేస్లెస్. అందరు కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ అందరు కూడా విల్ గో బై ద రూల్ బుక్ అండ్ విల్ గో బై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది అబ్జర్వర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్. అంటే ఈ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం ఉందంటే సార్? తప్పకుండా ఎలక్షన్స్ టు ద పాయింట్ ఆఫ్ బందోబస్తు అంతా కూడా మేము ప్రశాంతంగా ఎలక్షన్ జరిపేదానికి ఈ రోజు అంతా కూడా మంచిగా డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ ఎలక్షన్ గోస్ ఆన్ స్మూత్లీ. ఏది ఏమైనా ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం. ఇందుకోసం దాదాపుగా 400 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసినామని చెప్పేసి చెప్తున్నారు. మనం చూస్తున్నాము మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాలు ఎటు చూసినా కానీ కాకి వనంలా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈసారి బందోబస్తు భారీగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి డీసీపీ నారాయణ రెడ్డి చెప్తున్నారు. అయితే గతంలో 2 సార్లు కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తింది. గతంలో మున్సిపల్ కార్యాలయం మీద రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత కౌన్సిలర్ అదృశ్యమయ్యారని చెప్పేసి ఒక కేసు కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. మొదటగా 11 గంటలకు ఎవరైతే కౌన్సిలర్లు గెలుపొందారో కౌన్సిలర్ అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత 12:30 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, ఆ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఎన్నికను ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికను పూర్తి చేస్తామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. వాస్తవానికి అక్కడ మున్సిపల్ లోపల కౌన్సిలర్లు కానీ లేకపోతే ఇతర అధికారులు ఏం చేయబోతున్నారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కెమెరామెన్